హలో ఫ్రెండ్స్, మనం ఎంత తెలివైన వాళ్ళైనా, మనకి ఎన్ని ప్రశ్నలకు సమాధానం తెలిసినా, మన దగ్గర ఎంత జీకే ఉన్నా, మనకి ఆన్సర్ చెప్పలేని ప్రశ్న ఏదైనా ఉందంటే మన జర్నీ ఎప్పుడు అయిపోద్ది, అంటే మనం ఎప్పుడు పైకి వెళ్ళిపోతాం. ఇదైతే ఇప్పటికీ మనకి ఆన్సర్ అయితే ఎగ్జాక్ట్గా తెలియదు. ఎందుకంటే కొంతమంది డీజేలో డ్యాన్స్ వేస్తూ పైకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది స్టేజ్ పైన డ్యాన్స్ వేస్తూ పైకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది పెళ్ళి మండపాల్లో అలా కూర్చుని ఉన్న వాళ్ళు ఉన్నట్టే కొప్పుకూరిపోయి పైకి వెళ్ళిపోతున్నారు. సో మన లైఫ్ జర్నీ అయితే ఎప్పుడు కంప్లీట్ అయిపోద్దో మనకే తెలియదు. అయితే మనకు మాత్రం సాటిస్ఫాక్షన్ కలిగే విషయాలు, అంటే మనం ఒక రేంజ్లోకి వెళ్ళిపోయాము, అలాగే మనం ఒక అనుకున్న సక్సెస్లన్నీ మనం సంపాదించేసుకున్నాము, ఇవే కదా సాటిస్ఫాక్షన్ అయ్యే విషయాలు. ఇవన్నీ కనుక మనం ఉండి ఉండగానే వర్కౌట్ అయిపోతాయి. అప్పుడు మనకి ఎలా ఉంటుందండి? కేకో కేక. అయితే ఈ కేకో కేక అనే ఈ టాపిక్ ఏదైతే ఉందో, అంటే మనం దేనికోసం అయితే అహర్నిశలు కష్టపడుతున్నామో, దేనికోసం అయితే అహర్నిశలు ఆలోచిస్తున్నామో, దేనికోసం అయితే ఊహించుకుంటున్నామో, అదంతా వర్కౌట్ ఎలా అవుతుంది? అంటే ఏ యాక్టివిటీ చేస్తే అవన్నీ వర్కౌట్ అవుతాయి అన్నదానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ మంచి జాబ్ రావాలి, అలాగే అందులో మంచి శాలరీ ఉండాలి, అలాగే మంచి మ్యారేజ్ అవ్వాలి, అలాగే మంచిగా అన్ని విధాల ఏది ముట్టుకుంటే అది సక్సెస్ అయిపోవాలి. అప్పుడు మనం అనుకున్నవన్నీ ఫీచర్స్, కారు, బంగ్లా, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మన సొంతం అయిపోతాయి. మనం అమ్మయ్య అని చెప్పి అనేసుకుంటే అవన్నీ వర్కౌట్ అయిపోతాయి. ఇదే కదా ఈ అన్నింటికి ఫౌండేషన్ ఎక్కడ పడుతుంది? నీకుగా నువ్వు సాధించుకోవాలి ఇవన్నీ అనుకుంటే కనుక ఫౌండేషన్ ఎక్కడ పడుతుందో తెలుసా? ఒక వర్క్తో పడుతుంది. ఒకే ఒక వర్క్ తోటి అది స్టార్ట్ అవుతుంది. నీకు నువ్వు వాల్యూ క్రియేట్ చేసుకోవడం, నీకంటూ నువ్వు నీ ఓన్ వాల్యూని క్రియేట్ చేసుకో. ఫ్యాక్టరీలో ఒక క్లాత్ తయారవుద్ది, అది షర్ట్ అవ్వచ్చు, ప్యాంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దానికి తయారు చేసిన ఓనరు ఒక వాల్యూ క్రియేట్ చేస్తాడు, దానికి డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేస్తాడు. డిస్ట్రిబ్యూటర్ దాన్ని తీసుకెళ్ళి షోరూమ్లో పెట్టి ఒక వాల్యూ క్రియేట్ చేస్తాడు, దాన్ని కస్టమర్స్కి అప్ చెప్తాడు. కస్టమర్ దాన్ని కొనుక్కొని దానికి ఎంత రేట్ అని అడిగితే ఫ్రెండ్కి ఒక రేట్ చెప్తాడు, అతను దానికి ఒక వాల్యూ క్రియేట్ చేస్తాడు. ఇలాగా ఒక చొక్కాకే వాల్యూ క్రియేట్ అవుతున్నప్పుడు నీకు నువ్వు ఏదైనా వాల్యూ క్రియేట్ చేసుకుంటున్నావు లేదా చూసుకో. నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా, జాబ్ ఉందా లేదా, ఇవన్నీ కాదు పాయింట్. నీకు నువ్వు ఏదో ఒక విషయంలో నేను పలానా పని చేయగలను అని నువ్వు ఏదైనా ఒక విషయాన్ని ఫిక్స్ అయ్యి దానికంటూ ఒక వాల్యూషన్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నేను వాడుకోవడానికి ఈ సొసైటీ రెడీగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. ఒక వాల్యూషన్ క్రియేట్ చేసుకున్నప్పుడు నువ్వు అనుకున్న ప్రతిదీ వస్తుంది. ఇందాక చెప్పినట్టుగా మన జర్నీ ఎప్పుడైపోతుందో మనకు తెలియదు, కానీ వాల్యూషన్ క్రియేట్ అయితే మాత్రం అన్నీ వస్తాయనే విషయం